హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీమోహన ఎపిసోడ్ 50. సారీ సత్య, చెప్పకూడదని కాదు, మన చదువు కంప్లీట్ అయ్యే వరకు ఆ విషయం ఎవరికి చెప్పకూడదు అనుకున్నానంతే. కానీ పరిస్థితుల వల్ల ఇప్పుడే మా పెళ్ళి జరుగుతుంది. ప్లీజ్ కోప్పడకు సత్య అని బ్రతిమాలింది శుభ. సత్య నవ్వి, ఇంత మెతకగా ఉంటే ఎలా శుభ? నాన్న, మనం తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంది సత్య. అయ్యో అలాంటిదేమొద్దు సత్య, మీరు వస్తే చాలు అంది శుభ. తప్పకుండా వస్తాం శుభ, నువ్వు మా ఇంటి మనిషివని మేమెప్పుడూ అనుకుంటాం అంది సత్య వాళ్ళ అమ్మ. శుభ నవ్వి, థ్యాంక్స్ ఆంటీ, ఇక వెళ్ళనా అంది సుభాషిణి. సరే, ఎన్ని గంటలకు, ఏ గుడో చెప్పవా అంది సత్య శుభాని. శుభ తల కొట్టుకొని, అయ్యో టెన్షన్లో మర్చిపోయాను. ఇంకా ఎక్కడని తెలియదు సత్య, సాగర్ గారు అరేంజ్ చేయడానికి వెళ్ళారు. ఆయన చెప్పగానే నేనే మీకు ఫోన్ చేసి చెప్తాను అంది శుభ. వాళ్ళ దగ్గర నుండి తన రూమ్కి వెళ్ళింది శుభ. సాగర్ అన్ని ఏర్పాట్లు చేసి శుభకి ఏ టైం ఎక్కడికి రావాలి కూడా చెప్పాడు. అతనికి సత్య వాళ్ళ గురించి చెప్పి, వాళ్ళు మన పెళ్ళికి రావచ్చు కదండి, మీకేమీ అభ్యంతరం లేదు కదా అని అడిగింది భయంగా శుభ. నీకోసం వాళ్ళు అభిమానంగా వస్తానంటే నేనెందుకు కాదంటానురా, రమ్మని చెప్పు. నీకోసం కావాల్సినవన్నీ నేనే తీసుకున్నా, ఇంకో గంటలో నీ రూమ్ దగ్గరికి వస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సాగర్. శుభ సత్యకి ఫోన్ చేసి ఏ టైంకి రావాలో చెప్పి, మన చెన్నకేశవ స్వామి టెంపుల్లో పెళ్ళి సత్య అని చెప్పింది. అవునా, సరే అయితే మేము వస్తాం, కానీ నేనే పెళ్లి కూతుర్ని చేస్తాను శుభ అంది సత్య. ఆ మాటకి శుభ సిగ్గుపడుతూ సరే అనింది. సాగర్ శుభ కోసం తెచ్చిన చీరతో పాటు కావలసినవి ఇస్తూ, రేపు మా ఫ్రెండ్ కార్ తీసుకొస్తాడు, నువ్వు వాడితో వచ్చేయగలవా అని అడిగాడు సాగర్. సత్య వాళ్ళతో వస్తానండి అంది సుభాషిణి. అయితే నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ ఆమె నుదుటిని ముద్దు పెట్టి, టెన్షన్ పడకుండా హ్యాపీగా నిద్రపో, రేపటి నుండి మన న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది అని అతను నవ్వగానే శుభ సిగ్గుపడుతూ తలూపింది. అతను ఆమెను చిన్నగా హత్తుకుని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి సాగర్ ఇచ్చిన చీర కట్టుకుంది శుభ. ఆలోగా సత్య వాళ్ళు కూడా రావడంతో శుభని రెడీ చేశారు. బాసికం కూడా శుభకి సత్య ఫాదర్ కట్టారు. అందరూ సత్య వాళ్ళ కారులో గుడికి బయలుదేరారు. అప్పటికే సాగర్ శుభకి ఫోన్ చేశాడు, ఇంకా రాలేదే అని. ఆమె వస్తున్నామని చెప్పడంతో వాళ్ళ కోసమే గుడి బయట వెయిట్ చేస్తున్నాడు సాగర్. అతని ఫ్రెండ్స్ కూడా ఇద్దరు తోడుగా ఉన్నారు. సాగర్ శుభ రావడంతో, అమ్మయ్య వచ్చేసారా, టైం అవుతుంది, రండి రండి. ఈరోజు ఇక్కడ సామూహిక వివాహాలు జరుగుతున్నాయి, మనం కూడా అందులో ఒక జంటగా కూర్చుంటే మంచిదని, పైగా ఈరోజు చాలా చాలా మంచిదని గుళ్ళో పంతులు గారు చెప్పారు, అందుకే ఇక్కడ అరేంజ్ చేశాను అన్నాడు సాగర్. మీరు నాకు సంజయ్షి చెప్పడం ఎందుకండి, మీరేం చేసినా నా కోసమే అని నాకు తెలుసు. నేను చెప్పిన నా ఫ్రెండ్ సత్య తినే, వీళ్ళు తన పేరెంట్స్, అంకుల్ పేరు రవి, ఆంటీ భువన అని చిన్నగా చెప్పిన శుభని చూసి నవ్వి సత్య ఫ్యామిలీని పరిచయం చేసుకున్న సాగర్ శుభ చేయి పట్టుకుని సత్య ఫ్యామిలీతో పాటు లోపలికి నడిచాడు. అతను చూడటానికి రాజకుమారుడిలా ఉండటంతో పాటు మంచివాడని చూడగానే అర్థమై రవి గారితో పాటు ఆ ఫ్యామిలీ కూడా సాగర్ని నమ్మారు. అక్కడే వీళ్ళని అనుకోకుండా శర్మగారు అతని భార్య చూశారు. మోహన తండ్రి పేరే శర్మగారు. ఆ సామూహిక వివాహాలను జరిపించే పూజారులలో ఆయన ఒకరుగా ఉన్నారు. తోడుగా భార్యను కూడా తీసుకొచ్చారు. సుభాషిణిని చూసిన శర్మగారు గుర్తుపట్టినా జరిగేది చూస్తూ ఉంటారు తప్ప ఆపరు. జయంతిదేవి దాష్టికాలు ఆ ఇంట్లో శుభ పరిస్థితి ఆ ఊరందరికీ తెలుసు కాబట్టి ఆమె ఇలా అయినా కోరుకున్నవాడితో సంతోషంగా ఉంటుందని భావించి మౌనం వహించిన ఆయన భార్యకి కూడా అదే చెప్పారు. శుభ సాగర్లు పీటల మీద కూర్చున్నారు అందరితో పాటుగా. మంగళ వాయిద్యాల నడుమ పండితుల వేద మంత్రాల సాక్షిగా సాగర్ శుభ మెడలో 3 ముళ్ళు వేశాడు. తన తాళిని పట్టుకుని ఆనందంగా సాగర్ కాళ్లకు నమస్కారం చేసింది శుభ. ఏ పిచ్చి, ఏంటిది అంటూ ఆమెని దూరం జరిపి తన నుదుటిన ముద్దు పెట్టాడు సాగర్. తమకంటూ పెద్దలు ఎవ్వరూ లేకపోవడంతో ఆ స్థానంలో సత్య పేరెంట్స్ని భావించి జంటగా వాళ్ళ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత అందరూ గుళ్ళోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని కాసేపు అక్కడే కూర్చున్నారు. శర్మగారు దూరం నుండే ఆ జంట బాగుండాలని వాళ్ళను చూస్తూ ఆశీర్వదించారు.
బాబు, మా సుబ్బ అమాయకురాలు. తనని జాగ్రత్తగా చూసుకోండి. ఏవైనా అవసరం ఉంటే నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మొహమాటం పడకండి. ఈరోజు మా ఇంటికి రండి. అక్కడే భోజనం చేసుకుని తర్వాత ఎక్కడుండేది ఏర్పాటు చేసుకుందరు అన్నారు రవి గారు. థ్యాంక్స్ అంకుల్, మీ మాట చాలు. మాకుండడానికి ఇల్లు కావలసినవన్నీ రెడీ చేసుకున్నాను. మీరే మాతో వచ్చి ఒకసారి మా కొత్త కాపురానికి ఏమేం కావాలో ఎలా ఉండాలో చెప్పి వెళ్ళండి ప్లీజ్ అని సాగర్ రిక్వెస్ట్ చేశాడు వాళ్ళను. నవ్వుతూ అలాగే వస్తాము అన్నారు ఆయన. సుబ్బ వాళ్ళను మరో జంట ఫోటోలు తీస్తున్న ఒక వీడియోగ్రాఫర్ అనుకోకుండా వీళ్ళ జంటను కూడా ఫోటో తీశాడు. అలా క్రిష్ నియమించిన డిటెక్టివ్కి ఆ ఫోటో దొరికింది. సుబ్బ వెనకే ఫాలో అయిన జనార్దన్ అక్కడ లేకపోవడానికి కారణం అతడికి అప్పటికే సులోచనతో వివాహమై ఆమె కడుపుతో ఉండి పురుడికి పుట్టింటికి వెళ్ళిన భార్య డెలివరీ అయి క్రిష్ పుట్టాడని కొడుకుని చూడటానికి అతను సులోచన దగ్గరకు వెళ్ళాడు. ధనుంజయ్ భార్య కస్తూరి కూడా ప్రెగ్నెంట్గా ఉంటుంది ఆ టైంలోనే. జయంతిదేవి తన మొదటి వారసుడిని చూసి మురిసిపోతూ సులోచనకి భారీగా బహుమతులు ఇచ్చింది. విజయ్ కృష్ణ కూడా తన మనవడిని చూసి పొంగిపోయారు. వీడైనా మంచి బుద్ధులతో ఉంటే బాగుండు అని మనసులో అనుకుంటారు ఆయన. సుభా సాగర్కి సత్యని ఆడపడుచుగా నిలబడి హారతి ఇచ్చి సాగర్ని అన్నయ్య అంటూ వరుస కలిపేసింది. ఆమె జనరల్గానే టాకేటివ్ కాబట్టి సాగర్తో త్వరగా కలిసిపోయింది సత్య. తనకు కూడా ఎవరూ తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు లేకపోవడంతో సత్యని తన చెల్లిగా అభిమానిస్తాడు సాగర్. తన భర్తతో ఆనందంగా ఆ ఇంట్లో కుడికాలు మోపింది సుభ. భువన దగ్గరుండి సుభ చేత పూజ చేయించి మొదటిసారి ఆమె చేత స్వీట్ చేయించింది. సుభకి తల్లి లేదు కాబట్టి ఆ స్థానంలో భువన ఆమెకు జాగ్రత్తలు చెప్తూ భర్తతో ఎలా ఉండాలి, ఇల్లాలిగా తన బాధ్యతలేంటని చెప్పింది. ఈవినింగ్కి వాళ్ళ ఫస్ట్ నైట్కి కావాల్సినవి అరేంజ్ చేశారు. వాళ్ళ మధ్య ఎవరూ ఉండొద్దని ఆ ఇంట్లో ఇద్దరిని వదిలి అందరూ వెళ్ళిపోయారు. సుభకి కలవరం మొదలైంది. పెళ్ళైతే చేసుకుంది, కానీ ఆ తర్వాత జరిగే వాటితో తనలో టెన్షన్ మొదలైంది. భోజనం వడ్డిస్తూ శివరవుతున్న ఆమె చేతుల్ని చూస్తూ సాగర్ నవ్వుతూ, ఏంటి సుభా, నేనంటే భయపడుతున్నావా ఏంటి అని మృదువుగానే అడిగాడు. మీరంటే భయమేంటండి అని చిన్నగా అడిగింది సుభ. మరిదేంటి అంటూ వణుకుతున్న తన చేతులని చూపించాడు సాగర్. అతడి అరణవ్వకు మరింత ముడుచుకుపోయింది సుభ. భయపడకు, నేనేం నిన్ను కొరుక్కు తినను అంటూ ఆమెని దగ్గరకు తీసుకుని, నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి భోజనం చేయాలని ఆంటీ చెప్పారు అన్నాడు సాగర్. సరే అని తలూపి సిగ్గుపడుతూనే అతడి పక్కన కూర్చుంది సుభ. సాగర్ తన చేతిలోని ఫస్ట్ ముద్ద నోటి దగ్గర పెట్టాడు సుభకి. ఆమె బిడియంగా ఆ ముద్దను అందుకుని తిరిగి అతడికి కూడా తినిపించింది. నీ చేతి వంట చాలా బాగుంది సుభ అంటూ ఆమె చేసిన స్వీట్ ఇష్టంగా తింటూ ఆమెకి పెట్టాడు సాగర్. తన వంటని అతను మెచ్చుకున్నందుకు సుభ సంతోషపడి, థ్యాంక్స్ అండి అని చిన్నగా చెప్పింది. భోజనం తర్వాత సుభకి శోభనం గదిలోకి అడుగు పెట్టాలంటే భయంగా ఉండి చేతిలో పాల గ్లాస్లో హాల్లోనే ఆగిపోయింది ఆమె. రూమ్లో ఆ డెకరేషన్కి, ఆ అట్మాస్ఫియర్కి సాగర్కి ఫీలింగ్స్ చేంజ్ అవ్వగా సుభ కోసం చూసి చూసి తనెంతకీ రాకపోవడంతో అతనే రూమ్లో నుండి బయటకొచ్చాడు. హాల్లో టెన్షన్ పడుతూ నిలబడిన సుభని చూసి నవ్వుకుంటూ, అనుకున్నాను నువ్వు రావని అంటూ ఆమెకు దగ్గరగా వచ్చి తన భుజం చుట్టూ చెయ్యేసి, ఇంత భయపడితే ఎలానోయ్ అన్నాడు చిలిపిగా సాగర్. సుభ సిగ్గుతో ముడుచుకుపోతుంటే అతనే చొరవ తీసి ఆమెని రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. సాగర్కి సుభని తన చెంతకు చేర్చుకోవడం పెద్ద యుద్ధమే అయిపోయింది. సుభ చేతిలోని పాలు సగం తాగి మిగిలిన పాలని తాగమనామే పెదాల దగ్గర పెట్టాడు సాగర్. వణికే చేతులతో గ్లాస్ పట్టుకుని తాగుతున్న ఆమె వైపు అలాగే చూశాడు సాగర్. మంచి కలర్ ఉంటుంది సుభ. ఆమె తీరైన ముక్కు, పెద్ద పెద్ద కళ్ళు, సన్నని మెడ. చిన్నప్పటి నుండి సరైన తిండి లేక బక్కగా ఉంది, కానీ మరీ సన్నగా కాదు. నిండైన ఎద సంపదతో చిక్కిన నడుమంపు ఆమెలో మోస్ట్ అట్రాక్ట్ చేసేది. కలకలలాడే ఆమె మొహం, నవ్వితే బుగ్గల మీద పడే సొట్ట. ఆమెని అలాగే చూస్తున్న సాగర్ చూపులకి మరింత కంగారు పడిపోయిన సుభకి పొలమారి పాలని మీద ఒలికించుకుంది. ఏయ్ మెల్లగా అంటూ ఆమె తలపై చిన్నగా తట్టి ఆమె వెన్ను నిమురుతున్న సాగర్ ఆమె కాస్త సెట్ అవ్వగానే తన చెయ్యి ఆటోమేటిక్గా ఆమె నడుముని చేరింది. సుభాషిని ఉలిక్కి పడి చూసింది. అమాయకంగా చూస్తున్న ఆమె ముద్దు మొమ్మను చూసి మరింత ముద్దొస్తుంటే ఆమె చెంపలని రెండు చేతులతో పట్టుకుని కళ్ళలోకి చూస్తున్న అతని చూపులలో చూపు కలపలేక కనురెప్పలు వాల్చేసిన ఆమె పెదవుల మీద చూపు నిలిపిన అతనికి టెన్షన్ వల్ల వణుకుతున్న ఆమె పెదవులను చూడగానే ఇక ఆగలేకపోయాడు. మెల్లగా ఆమె పెదవంచిన పెదాలు నిలపగానే
ఆమె భయంతో అతని షర్ట్ కాలర్ బిగించి పట్టుకుని ఊపిరాడని ఫీలింగ్తో నోటితో గాలి పీల్చుకోవడానికన్నట్టు పెదాల్ని ఓపెన్ చేసింది. అదే అదనుగా భావించిన సాగర్ ఆమె పెదవులని తన పెదాల మధ్య బంధించాడు. ఆ ఫీలింగ్ ఆమె మాటల్లో చెప్పలేనిది. నిదానంగా స్మూత్గా ఏమాత్రం బ్యాలెన్స్ కోల్పోకుండా ఆమెని కంఫర్ట్ చేస్తూ ముద్దు కొనసాగించిన సాగర్ ఆమెతో సహా బెడ్ మీదకు వాలి మెల్లగా ఆమె పైకి చేరాడు. మగుడు అందిస్తున్న ఆ మొద్దు మైకంలో మునిగిపోయిన సుభాకి తెలియలేదు. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న వలువలు ఒక్కొక్కటిగా వాళ్ళ నుండి వేరవ్వడం. ఆమె సోయగాల్ని చూసి కోడి వయసు ఆగనంటూ ఆమె ఎది యవ్వనం మధ్యలో గాఢంగా ముద్దాడిన సాగర్ మీసాలు ఆ సుకుమారమైన చోట గుచ్చుకుని ఆమెకేం జరుగుతుందో తెలియజేసేసరికి అతనికి తనకి మధ్య గాలి కూడా చేరినంత దగ్గరతనం ఏర్పడిపోయింది. సిగ్గుతో అతన్నే వస్త్రంగా అడ్డు పెట్టుకున్న ఆమె వైపు నవ్వుతూ చూస్తూ బంగారం అని చాలా అంటే చాలా ప్రేమగా పిలిచాడు సాగర్. అతని వైపు భారమైన కనుడెప్పల్ని పైకెత్తి చూస్తున్న సుభాని తనలోకి చేరడానికి అతను తన అనుమతి కోసం చూస్తున్న అతని చూపులకు సిగ్గుతో అనుమతినిచ్చి అతన్ని హత్తుకుంది సుభ. ఆమె అంగీకారం దొరకగానే దూకుడు చూపించకుండా ఆమెని స్మూత్గానే డీల్ చేస్తూ పూర్తిగా అతనిని సొంతం చేసుకుంటున్న సాగర్కి ఆమె నొప్పికి కన్నీళ్లు పెట్టడం చూసి ప్రేమగా తన పెదాలని అందుకుని నొప్పి తెలియని తొలి సంగమానికి తెరతీశాడు. అపురూపంగా ఆమెని లాలిస్తూ తన ప్రేమని తెలుపుతూ మరోసారి అంటూ తనివి తీరని తృష్ణతో ఆమెని తన ప్రేమలో ముంచేసిన సాగర్ ఎప్పటికో ఆమెను వదిలి పక్కన పడుకుని తన పైకి ఆమెని చేర్చుకుని ఆమె నుదుటిన ముద్దు పెడుతూనే బాగానే ఉన్నావు కదా బంగారం, బాధ పెట్టానా అని అనునయంగా అడిగాడు సాగర్. ఆమె చిరునవ్వుతో అతని నుదుటిపైన ముద్దు పెట్టి లవ్ యూ సాగర్ అంది. తనెంత సంతోషంగా ఉందో ఒక్క మాటలో తెలిపింది సుభ. సాగర్ అంతులేని సంతోషంతో ఆమెని గాఢంగా హత్తుకున్నాడు. ఉదయం అతడి గుండెల మీద నుండి లేచి సాగర్ వైపు చూసిన సుభ సిగ్గుతో చీర సరి చేసుకుని స్నానం చేయడానికి వెళ్ళింది. సాగర్కి మంచి కంపెనీలో జాబ్ రావడంతో ఇద్దరూ హ్యాపీగా గడుపుతున్నారు. ఆ టైంలో సాగర్ సుభాని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిన అతడి అన్నయ్య సుధాకర్ మండిపడుతూ తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అప్పుడే జనార్దన్కి కూడా విషయం తెలిసి ఆగమేఘాల మీద అక్కడికి వెళ్ళాడు. ఇక సాగర్ తల్లిదండ్రులు అతడు ఎక్కడున్నది ఏంటని తెలుసుకుని ప్లాన్గా జనార్దన్కున్న అమ్మాయిల వీక్నెస్ని డబ్బుపై అతనికున్న ఆశని బేస్ చేసుకుని అతను కోరిన అమ్మాయితో పాటు కోట్ల రూపాయలిచ్చిన సాగర్ తండ్రి సుభాని ఎలాగైనా మాయం చేసి సాగర్కి దూరం చేయాలని డీలిచ్చాడు. జనార్దన్ సంకోచిస్తూ మీ అబ్బాయికి తెలిస్తే అని నసిగాడు. ఆ సంగతి నేను చూసుకుంటాను. ఆ పిల్లని ఆ ఇంటి నుండి నా కొడుకు లైఫ్లో నుండి బయటకు పంపుతాను. ఆ తర్వాత నువ్వు నీ పని కానివ్వు అన్నాడు. తనకి లాభంతో పాటు శుభ పీడ కూడా విరగడై తన వంశపారంపర్య ఆస్తి కూడా శుభ వాటా కూడా తమకే వస్తుందని ఆశపడిన జనార్దన్ సరే అంటాడు. కానీ తన తాతయ్య రాసిన వీలునామాలో ఏముందో వాళ్ళకి అప్పుడు తెలియదు. ఇక్కడ శుభ రోజులాగే ఉదయం లేచి సాగర్కి కావాల్సినవి అందించి అతనికి తినిపించి లంచ్ బాక్స్ కట్టి ఆఫీస్కి ఆనందంగా సాగనంపింది. గత 4 రోజులుగా తనకు ఏదోలా ఉండడంతో శుభకి అనుమానం కలిగి హాస్పిటల్కు వెళ్ళింది. తన అనుమానం నిజమై సాగర్కి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంది. కానీ అదే తనకు అతడితో చివరి రోజని అప్పుడు తనకు తెలియదు. శుభకి ఆస్తి కోసం ఒకరు, స్టేటస్ కోసం మరొకరు ఓ అమాయకురాలి జీవితం మీద దెబ్బ కొట్టడానికి రెడీగా ఉన్నారు. శుభ హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంది. ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్న తనకు నర్స్ లోపలికి రమ్మని పిలవగానే ఆనందంగా వెళ్ళింది శుభ. లేడీ డాక్టర్ శుభాని చెక్ చేసి నవ్వుతూ కంగ్రాచులేషన్స్ మేడం, మీరు అమ్మ అవ్వబోతున్నారు అని చెప్పింది. ఆ క్షణం శుభ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. తన ప్రేమకి గుర్తుగా తనకంటూ రక్త సంబంధంగా రాబోతున్న తమ బిడ్డ గురించి ఎన్నో కలలు కన్నది శుభ. తను హాస్పిటల్ నుండి వస్తుంటే సత్య ఎదురైంది. ఏ శుభ, నువ్వేంటిక్కడ అంది ఆశ్చర్యంగా. ఈ శుభవార్త మొదట సాగర్కే చెప్పాలనే ఆలోచనతో తన ప్రెగ్నెన్సీ గురించి సత్యకు చెప్పలేదు శుభ. ఆ విషయం తర్వాత చెప్తాను కానీ నువ్వేంటిక్కడ అంది. ఓ అదా, మా పక్కింటి బామ్మగారు హాస్పిటల్కి తోడు రమ్మంటే వచ్చాడు, తను లోపలికి వెళ్ళింది అన్నది సత్య. ఓ సరే సత్య, నాకు చిన్న పనుంది, నేను నీకు ఈవినింగ్ ఫోన్ చేస్తాను అని సత్య ఆన్సర్ కోసం చూడకుండానే గబగబా వెళ్ళిపోయింది శుభ. ఈ సత్య మనసులో శుభ ఏంటి ఇంత హడావిడి పడుతుంది అనుకుని ఏమోలే అనుకుని వెళ్ళిపోయింది. ఈవినింగ్ ఎప్పుడెప్పుడు సాగర్ వస్తాడా, తన బిడ్డ గురించి చెప్పి అతడి కళ్ళల్లో ఆనందం చూద్దామా అని ఎదురు చూస్తున్న శుభ అతడికి నచ్చే విధంగా రెడీ అయి అతనికి ఇష్టమైన వంటలతో పాటుగా స్వీట్ కూడా ప్రిపేర్ చేసి ఎప్పుడెప్పుడు టైం గడిచి సాగర్ వస్తాడా అని పదే పదే డోర్ వైపు చూస్తూ క్షణం ఒక యుగంలా వెయిట్ చేస్తుంది శుభ. అంతలో డోర్ కొట్టడంతో సాగర్నే వచ్చాడని ఆనందంగా తన చీరని సరిచేసుకుని నవ్వుతూ వెళ్ళి డోర్ తీసిన శుభ మొహం వాడిపోయింది.
ఎదురుగా కనపడిన కొత్త వ్యక్తులను చూసి. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.